వివాహ భోజనంబు. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు అయితే నేను చేసే రెసిపీ ఏంటంటే స్పెషల్ బగారా రైస్ అనమాట. ఇది కర్రీస్ లేకుండా నార్మల్గా వట్టి రైస్ కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. సో తప్పకుండా ట్రై చేయండి. దానికోసం అయితే ఫస్ట్ బియ్యాన్ని మంచిగా కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి లవంగాలు, ఇలాచీ, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, మసాలా దినుసులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే కొత్తిమీర, పుదీనా, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా, కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యానికి 1 కప్పున్నర నీళ్ళని అయితే తీసుకోవాలి. సో 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్ళు అయితే తీసుకున్నాను. ఆ నీళ్ళు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్. ఈ సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సాల్ట్ ఏమాత్రం సరిపోకపోయినా టేస్ట్ అనేది బాగుండదు. సో చూసి వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మరిగిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, దాంట్లో వేసేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకోవడమే. అంతే, చాలా సింపుల్, సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ లాస్ట్లో ఫుడ్ కలర్ వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బగారా రైస్ చికెన్లోకి, మటన్లోకి చాలా బాగుంటుంది. నార్మల్ రైస్ కూడా తినొచ్చు కర్రీ లేకుండా. సబ్స్క్రైబ్ చేసుకోండి.